पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। కాపాడే నేతల ప్రాణాలను రక్షించాలి. వస్త్ర పరిశ్రమ ఆధారపడే వారికి ఉపాధి పోరాడదాం. వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించేంత వరకు వస్త్ర పరిశ్రమ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్టణాన్ని బంద్ చేసి ప్రజలందరి భాగస్వామ్యంతో బంద్ విజయమవుతున్న తరుణంలో కూడా 4 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సంఘాల వాళ్ళు కలిసి సమన్వయంతో పవర్లూమ్ రక్షించండి, పవర్లూమ్ కార్మికుల బతుకులను బాగు చేయండి, అలాగే పవర్లూమ్ మీద ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చాక పెంచబడ్డదో, సబ్సిడీ రద్దు చేయబడ్డదో దాన్ని కూడా పునరుద్ధరించాలని, ఇలాంటి అనేక సమస్యలపైన మరి మొత్తం నేతన్నల పౌరులు కార్మికుల బతుకులను అలాగే వాళ్ళ కష్టాలను కడగలను తీర్చేందుకు ఈ దీక్షలు 400 నిర్వహించబడతా ఉన్నాయి. ఈ దీక్షా శిబిరాలకు సిపిఐ రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను. గతం ఒకసారి నెమరు వేసుకోవాలి. సిరిసిల్ల అంటే ఆనాడు చేనేతకు నిలయమైనటువంటిది. అంతేకాదు పోచంపల్లి ఇంకా మిగతా అనేక ప్రాంతాల్లో కూడా నేతన్నలు మరి బట్టలు నేస్తేనే, గుడ్డలు నేస్తేనే ఆ రోజు మనుషుల మానాలు రక్షించబడేవి. అయితే మరి బట్టల మిల్లు వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ చేనేత పరిశ్రమ మాత్రం ఇది శాస్త్రంగా మరి చేనేత కార్మికుల ఒక మరి లోతైనటువంటి వాళ్ళ డిజైన్స్ తర్వాత అన్ని మార్పు చేతుల వల్ల చేనేత పరిశ్రమ అనేది సజీవంగా కొనసాగుతున్నది. అయితే అనివార్యంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది. ఒకనాడు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్ల అనేటువంటి పేరు కూడా వచ్చింది. నాకు గతం జ్ఞాపకం వస్తూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో మరి గీసేమందే చెట్టు అన్నట్టు, లేసేమందే గుడ్డ అన్నట్టు ఆనాడు నేతలకు కూడా ఆ రోజుల్లో కూడా మరి సబ్సిడీలు ఇవ్వమని ఆనాడు కూడా మరి వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు అన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం పైన పోరాటం చేశాయి. అంటే నేతన్నలని ఎప్పుడూ పోరాటాలు, ఉద్యమాలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గతంలో కూడా చూశాను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అనేక ప్రశ్నలు అసెంబ్లీలో సంధించాను. అంతేకాకుండా ఈ పట్టణానికి వచ్చి చూసి స్పందించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా ఇవాళ మనం చూసుకుంటా ఉంటే పవర్లూమ్ పరిశ్రమ అంతా కూడా దెబ్బతింటా ఉంది. ఇప్పుడే చెప్తాను 2000 పైపడి మరి చిన్న చిన్న పవర్లూమ్ పరిశ్రమలు మూతపడ్డాయి. అంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ప్రభుత్వం ఈ మరి పవర్లూమ్ పరిశ్రమను ఆదుకోవడంలో విఫలమైందని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. అందుకని మనం పూర్తిగా సేవ్ మరి పవర్లూమ్స్ అంటే పవర్లూమ్లను రక్షించండి, పవర్లూమ్ వ్యవస్థను కాపాడండి, పవర్లూమ్ పైన ఆధారపడి బతికే కార్మికులను మరి వాళ్ళ హక్కులను కాపాడండి అని చెప్పడానికి ఇవాళ ఈ దీక్ష చేస్తూ ఉన్నాం. మనం చూసాం ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఏది మారినా ప్రజల సంక్షేమం కొరకు పాటుపడాలి. అయితే గత ప్రభుత్వంలో దాదాపు 260 కోట్లు 300 కోట్లు బకాయిలు పడ్డాయి. ఓన్లీ సిరిసిల్లే కాదు, నేను సిరిసిల్లకు మాట్లాడుతూ ఉంటే నాకు పోచంపల్లి నుంచి ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వచ్చి మాకు కూడా బకాయిలు ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అంటే దాదాపు 200-300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు గడుస్తూ ఉంది. నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారికి 9/7 నాడు ప్రత్యేకంగా ఏదైతుందో ఈ మరి చేనేత అంటే పౌరులు కార్మికుల సమస్యలపైన మెమోరాండం రిప్రజెంటేషన్ చేశాను. దానికి ఆన్సర్గా తక్షణమే నిసర్ యాక్షన్ చర్యలు తీసుకుని చెప్పి మరి నాకు సీఎం ఆఫీస్ నుంచి కూడా లెటర్ వచ్చింది. కానీ ఇప్పటి వరకు అంటే 9వ తారీఖున ఇచ్చినా ఇవాళ మనం
26లో ఉన్నాం, 25లో ఉన్నాం, అయినా ఇప్పటి వరకు ఇంకా కాలేదు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా మరి రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినారు, లేదా ప్రజా పాలన అంటా ఉన్నారు, ప్రజల కొరకే పరిపాలన చెప్తా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసేవాడు కాడు, ప్రాతినిధ్యం లేదు. మేమైతే ప్రాతినిధ్యం చేస్తాం. మరి నేనైతే చెప్పాను, కామారెడ్డిలో బీసీ మరి గర్జన సందర్భంగా స్పష్టంగా చెప్పాను, బహిరంగ సభలు చెప్పాను, అయ్యా వైఎస్ఆర్ రాజశేఖర పీరియడ్లో ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాలు తెలుసుకొని బాధలు తెలుసుకొని సమస్యల పరిష్కారం కొరకు ఆయన అందరికీ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, అందరికీ పెన్షన్లు, అందరికీ ఆరోగ్యశ్రీ, అందరికీ మరి పేదవాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్స్, ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టారు. మీరు కూడా ప్రజా దర్బారు పెట్టి ప్రజలు కలవండి. ఇప్పుడు ఇట్లాంటి పౌరులు, కార్మికులు లేదా చేనేత కార్మికులు లేదా పేదవాళ్ళు డొక్కాడే వాళ్ళు వీళ్ళందరూ కూడా కలుస్తారని కూడా చెప్తే తప్పనిసరిగా మేము ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాం, ప్రజలను కలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే మాట ఇచ్చాడు. అయితే ప్రజా పాలన ద్వారా ఇవాళ ప్రజా దర్బార్ పెట్టినా ముఖ్యమంత్రి గారు ఉండట్లేదనే విమర్శ ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుతా ఉన్నాం. సరే, ఈ మధ్య కొన్ని ఆటుపోట్లు అక్కడ ఇక్కడ సమస్యలు ఉండి తిరిగినా ఇప్పటి నుంచేలైనా కూడా ఆయన మరి అసెంబ్లీ తర్వాత అయినా ప్రజా దర్బార్ నిర్వహిస్తే పేదవాడు లేనివాడు ప్రజాస్వామ్యంలో మరి ప్రజల దగ్గరికి ఓట్లకు వచ్చినప్పుడు ప్రజలు కూడా ప్రజాప్రతి దగ్గర పోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యమంత్రి అందరికి వస్తానంటే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కలవాల్సి వస్తుంది. అందుకని ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ సిరిసిల్లలో పౌరులు పరిశ్రమ అనేది పూర్తిగా సంక్షోభం ఉన్నది. మరి ఇది ఈ పరిశ్రమ బతకాలంటే విద్యుత్ సబ్సిడీ గతంలో లాగా కొనసాగించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే బకాయిలు ఏవైతున్నాయో ఇప్పుడు మీరు మరి ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ ఇదంతా ఎన్ని కోట్లు ఇవి? కాబట్టి మీరు తక్షణమే ఒక 36,000 కోట్లు, 32,000 కోట్లు చేస్తూ ఉంటుంది. ఇది కేవలం 300 లోపు కోట్లు. అందువల్ల ఇది నేతన్నలు చేనేత పరిశ్రమ ఆధారపడేవాళ్ళు, పౌర్ణం పరిశ్రమ ఆధారపడేవాళ్ళు. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికగా ఈ పౌర్ణం పరిశ్రమ రక్షించేందుకు, సంక్షోభం నుంచి దీన్ని కాపాడేందుకు, అలాగే నేతన్నల రైతులు అంటే పౌర్ణం కార్మికుల ఆత్మహత్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 ఆత్మహత్యలు పైబడి కొనసాగినాయి సిరిసిల్లలో. నేను కూడా 1-2 ఆత్మహత్యలు జరిగిన చోటుకు వచ్చిపోయాను. కాబట్టి ఏదైనా కూడా మరి చేనేత కార్మికుల, పౌరులు కార్మికుల ఆత్మహత్యలు మరి కొనసాగించకుండా వాళ్ళకు భరోసా కల్పించండి. తక్షణమే ఈ బకాయిల డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ దీక్ష ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను. అలాగే మరి నిజంగా ఇలాంటి సంక్షోభం అనేది ఇంతవరకు రాలేదు. ఎప్పుడు కానీ ఈ పరిశ్రమ ఏదో విధంగా నడుస్తూ ఉండేది. అటువంటిది పరిశ్రమ అంటేనే సిరిసిల్ల, వస్త్ర పరిశ్రమ అంటేనే సిరిసిల్ల. అటువంటి సిరిసిల్లకు ఈరోజు ఈ గతి పట్టడానికి కారణం ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడి మరి అన్ని డిమాండ్లు మేము అన్నీ చేస్తాము, అన్నీ చూస్తాం, అన్నిటికి కూడా మేము ముందుంటామని చెప్పి ముందుకొచ్చి అసలు వాళ్ళు చేసింది ఏందో మాకు అర్థం కావట్లేదు. అన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు కానీ ఏది కూడా అమలు కావట్లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10,000 కోట్ల చీరల మీటర్లు ఆర్డర్ ఇచ్చి నేతలను ఆదుకొని అందరికీ ఉపాధి కల్పించింది. అలాంటిది అటువంటి సప్లై చేసిన వస్త్రాలకు కూడా ఈరోజు వరకు డబ్బులు చెల్లించలేకపోతున్నారు. మరి ఏ దానికి కూడా డబ్బులు చెల్లించలేకపోతున్నారు. అసలు ఏంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, రాను ఇంకేమైంది అనేది అర్థం కాకుండా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఇలాంటి సంక్షోభం నుంచి వస్త్ర పరిశ్రమను బయట పడేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నేను మొన్న ట్యూస్డే నాడు హైదరాబాద్ వెళ్ళాను. మన ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగింది. వారికి ఈ విషయం చెప్తే మేము తప్పకుండా అసెంబ్లీలో ఈ అంశం లేవనెత్తి తప్పకుండా మీ సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం, ఎలాంటి ఇది లేకుండా నేను చూస్తాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఒకసారి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మనం అక్కడ మంత్రిగా కేటీఆర్ గారిని కలవడం జరిగింది. అప్పుడు కూడా మాకు హామీ ఇచ్చాడు. అలాగే
ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అధికారం లేదు కాబట్టి ఆయన కూడా పాపం అక్కడ ఏం చేయలేకపోతా ఉన్నాడు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే కాంగ్రెస్ నాయకులు అంటే అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి, ఇక్కడ ప్రజలను చూడండి, ఒక్కసారి సిరిసిల్ల అంతా తిరగండి, ఎట్లా ఉంది. లాస్ట్కు ఆ మధ్యలో చెప్పినట్టు నిరోధులు ప్యాకెట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఒకసారి తిరిగి చూడండి, బిచ్చమెత్తుకునే పరిస్థితులలో ఉన్నారు పేద కార్మికులు కానీ ఆసాములు కానీ. కానీ ఇలాంటి పరిస్థితి నుండి మీరు దూరం చేస్తేనే ఈ ప్రభుత్వానికి ఒక విధమైన గుర్తింపు వస్తుంది. కానీ ఈ రకంగా చేయడం చాలా అన్యాయం, దురదృష్టకరం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నేత కార్మికులను వస్త్ర పరిశ్రమను ఆదుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి కోరుతూ, అలాగే ఒకవేళ చేయనట్టయితే ఇదే మంది జేఏసీతో కలిసి అసెంబ్లీని ముట్టడించి మీకు గుణపాఠం చెప్పే విధంగా చేస్తామని చెప్తూ నేను ముగిస్తా ఉన్నాను. మానవ జాతికి మనుగడ నేర్పినటువంటి నేతన్నలు ఇవాళ రోడ్డు పైన వర్షంలో తడుస్తూ నిరసన తెలుపుతున్నారు సిరిసిల్ల గడ్డ పైన. దీనికి ముఖ్యమైనటువంటి మూల కారణం ఇవాళ నేతన్నలు సుమారు 30,000 కుటుంబాలు దీనిపైన ఆధారపడి బతుకుతున్నాయి. 10,000 మంది కార్మికులు, సుమారు 2,000 మంది ఆసాములు, 500కు పైగా యజమానులు ఈరోజు ఈ వస్త్ర పరిశ్రమపై బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతమంది జీవిస్తున్నటువంటి దీన్ని తెలంగాణలోనే అతిపెద్ద పరిశ్రమ, 30,000 కుటుంబాలు జీవిస్తున్నటువంటి మరో పరిశ్రమ తెలంగాణలో లేదు. కానీ ఈరోజు ఏమైంది, గత 7 నెలల కానించి 11 మంది కార్మికులు ఆత్మహత్య బాట పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 180 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఇప్పటి వరకు విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. సుమారు 9 కోట్లకు పై చిలుకున్నటువంటి యారన్ సబ్సిడీ విడుదల కానటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు బతుకమ్మ చీరల పేరిట వచ్చినటువంటి వాటిని సుమారు 10 కోట్ల మీటర్లకు సంబంధించినటువంటి వస్తేనే సుమారు 6 నెలల పాటు ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మీరు ఇచ్చేటువంటి బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే నాణ్యమైనటువంటి ఉత్పత్తిని అందజేస్తామని చెప్పారు. ఇప్పుడు మేము అదే కోరుతున్నాం. అవి నాణ్యత లేదు, కానీ ఇంతకాలం నుంచి ఉపాధి లేకుండా ఇవాళ కార్మికులు ఆత్మహత్య బాట పడుతూ ఉంటే, మీకు వాళ్ళకంటే ఎక్కువ నేతన్నల పట్ల చిత్తశుద్ధి ఉంటే 15 కోట్లకు సంబంధించినటువంటి మీటర్లు ఇవ్వండి, నాణ్యమైనటువంటి ఉత్పత్తిని పెంచే విధంగా బడ్జెట్ కేటాయించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు ఇవాళ చాలామంది కార్మికులకు ఇక్కడ ఇంతకుముందు వర్కర్ టు ఓనర్ పథకం ఉండేది, ఏమైపోయింది ఇప్పుడు అదని చెప్పేసి పరిశీలిస్తే మీరు ఇవాళ అక్కడ 4 పవర్ లూమ్స్ ఉన్నాయి, 55 షెడ్స్ నిర్మాణం చేసిళ్ళు, 88 ఎకరాలను కేటాయించారు. కానీ వర్కర్ టు ఓనర్ మాత్రం అమలుకు నోచుకోవట్లేదు. అందుకనే వర్కర్ టు ఓనర్ అమలు కావాలంటే ఇమ్మీడియట్లీ పవర్ లూమ్స్ను వాళ్ళ చేతికి ఇవ్వండి, 100 మందికి ఉపాధి కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ త్రిప్టు పథకం కానీ నేతన్న బీమా పథకం కానీ అవన్నీ అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ అవన్నీ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ మీరు నూలు పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నూలు విక్రయ కేంద్రాన్ని పెట్టండి, ఉత్పత్తికి సంబంధించిన సామాగ్రిని అంతా ప్రభుత్వమే ఇచ్చేటట్టుకు ప్రయత్నం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పైన మొన్న మీరు బడ్జెట్ ప్రవేశపెడితే తెలంగాణకు మొండి చేయి చూపెట్టిల్లు. ఇప్పటికైనా లేగాని మీరు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ వస్త్ర పరిశ్రమకైనా బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే ఇవాళ అసెంబ్లీలో కూడా బడ్జెట్ పెడతా ఉన్నారు. ఇక్కడ కార్మికులు చావకుంటుండాలంటే, వీళ్ళకు ఉపాధి కల్పించబడాలంటే మీరు ఈ అసెంబ్లీ బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యారాన్ సబ్సిడీ కావచ్చు, మొత్తం పెండింగ్ బకాయిలే కావచ్చు, ఇవాళ బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ బడ్జెట్తో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఇది కాక ఇంతకుముందు 4th కేటగిరీగా ఉన్నదాన్ని ఇవాళ మీరు 3rd కేటగిరీ కిందకి పట్టుకొచ్చారు. 10 HP వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. వస్త్ర పరిశ్రమ అనేటువంటిది ప్రభుత్వం గుర్తించగలిగితే మొత్తం విద్యుత్ ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పవర్ లూమ్లకి పవర్ కట్ చేసేటువంటి పద్ధతులలో మీరు వ్యవహార శైలి ఉంది. అందుకనే మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఇక్కడ పూర్తి స్థాయిలో పవర్ లూమ్స్ అన్నిటికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి, కార్మికుల యొక్క ఉపాధి దెబ్బతీసేటువంటి చర్యలు మానుకోవాలని, నేతన్నలంటే ఆషామాషి కాదు,
నేతన్నలు రేపు తలుసుకుంటే రేపు రాబోయేటువంటి రోజులలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి చర్యకు పూనుకుంటారు. అందుకనే ఈ రోజు ప్రభుత్వం ఇప్పటి వరకు దశల వారి పోరాటాలు నేతన్నలు చేశారు. ఇక వినకపోతే 27వ తేదీన చలో హైదరాబాద్కు తరలి వస్తూ ఉన్నారు. అసెంబ్లీ దాకా వస్తాం, అంతు చూస్తాం. కాబట్టి ఇక్కడ ఆసాముల సమస్యలైనా, కార్మికుల సమస్యలైనా, యజమానుల సమస్యలైనా అందరి సమస్యల్ని కానీ ఇవాళ మొత్తం జేఏసీకి ఏర్పడి ఆ డిమాండ్స్ అన్ని ముందు పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు ఐక్యంగా ఉంటాం, ప్రతిఘటిస్తాం. ఏ చిన్న లోపాలు తీసుకురావాలన్నా, ఏ చిన్న చిక్కులు పెట్టాలని ఎవరు చూసినా, పాలక వర్గాలు సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూసినా ఊరుకోబోం. ఖచ్చితంగా ఐక్యంగా ప్రతిఘటిస్తాం. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటంలోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం దిగొచ్చి సమస్యలు పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.